వరద బాధితులకు అండగా ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు. వరద బాధితులకే అండగా 30 టన్నుల కూరగాయల వాహనాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74 ఏళ్ల వయసులో కూడా వయసును లెక్క చేయకుండా 10 రోజుల నుంచి ఆ వరద సహాయక చర్యలో వరద బాధితులకు అండగా పాల్గొంటున్న తీరు అద్భుతం. విజయవాడ వరద బాధితులకు అండగా 30 టన్నుల కూరగాయలను పంపిస్తున్న ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో రామయ్య, లక్ష్మయ్య, షేక్ అజీజ్, ముక్కం నాగేశ్వరరావు, తాతిరెడ్డి, జనార్దన్, సురేష్, లక్ష్మణ్, గయాజుద్దీన్, వెంకటేశ్వర్లు, రాజు మరియు ఏసీ కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రకృతి పగబట్టి విజయవాడ ప్రాంతాలు భారీ వరద, గత 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి వరద, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పత్రికలు చూస్తే, టీవీలు చూస్తే హృదయ విదారక వేదనలు. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగా స్వయంగా ఆ యొక్క వరద సహాయ చర్యల్లో పాల్గొంటూ 74 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా పర్యవేక్షించిన తీరు. ఈ సందర్భంగా వరద బాధితులకి ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తూ ఉంది. ప్రపంచం అంతా కూడా ఆ యొక్క అండగా నిలుస్తున్న తీరుని అందరూ కూడా, రాష్ట్రం అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సేవా సంఘాలు, దాతలు ముందుకు వచ్చారు. అందులో భాగంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ పక్షాన వ్యాపారస్తులందరూ కూడా కలిసి 30 టన్నులు ఏదైతే ఆ యొక్క కూరగాయలు అందివ్వటం, ఈ యొక్క వాహనాలకు పంపించడం, మనస్ఫూర్తిగా ఏసీ కూరగాయల మార్కెట్ సంఘం వ్యాపారస్తులందరినీ అభినందిస్తూ ఇంకా అందరూ ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గయాసుద్దీన్. ఈరోజు మార్కెట్ యార్డ్ ఏడిఎం గారు, సెక్రటరీ గారు ఆదేశాల మేరకు వాళ్ళు మమ్మల్ని పిలిచి వరద బాధితులకు వెజిటబుల్స్ ఇవ్వాలని చెప్పారు. అలాగే ఒప్పుకున్నాము. మా మేడం గారు, ఏడిఎం గారు ఆర్డర్ వేశారు కాబట్టి మేము తప్పేది ఏమి ఉండదు.
అందువల్ల 8 లక్షల రూపాయలు సెక్రటరీ కాదు 8 లక్షల రూపాయలు కూరగాయలు వాల్యుయేషన్ ఇది. 2 లారీలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి. మూడు మొత్తం 8 లక్షల రూపాయల వాల్యుయేషను. మేము ఇంకా సహాయం కావాలన్నా చేసే ఉద్దేశం మాకు ఉంది. మళ్ళీ ఇంతకుముందు దివిసీమ కేరళ కూడా ఇచ్చాము మేము. హుదూద్ తుఫాను వైజాగ్ కూడా ఇచ్చాము, కేరళ కూడా ఇచ్చాము. మళ్ళీ భగవంతుడు మాకు ఇస్తున్నాడు, మేము ఇస్తానే ఉంటాం. ఎమ్మెల్యే గారి సహకారం, ఈ ఏడీఎం గారి సహకారం, సెక్రటరీ గారి సహకారంతో వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము ఇస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది ఇవ్వటం కూడా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళు చాలా బాగా బతికిన వాళ్ళ పరిస్థితి ఈరోజు ధీరంగా ఉంది కాబట్టి, భగవంతుడు మాకు మేలు చేశాడు కాబట్టి మేము కూడా వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ తరఫున యార్డు వారి యొక్క సహకారంతో కూరగాయలు ఎంత 30 టన్నులు కూరగాయలు పంపించడమైనది. పూర్వం మేము 74లో దివిసీమలో వరదలు వచ్చినా కూడా మేము మార్కెట్ తరఫున మాత్రం కూరగాయలు, పాత్ర సామాన్లు, దుప్పట్లు, చీరలు అవన్నీ పనిచేసి వచ్చాము. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా ఏంటంటే వారి మార్కెట్ వాళ్ళ సహకారంతో 30 టన్నుల కూరగాయలు సప్లై చేస్తున్నాం కాబట్టి అందరూ తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.